ఒక బీసీలే కాదు, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, మైనార్టీలు ఎంత, అగ్రవర్ణాలు ఎన్ని, ఇవన్నీ కూడా లెక్కకు తీసి మరి 56% ఉన్నటువంటి వెనుకబడ్డ జాతుల్లో 42% ఖచ్చితంగా మేము రిజర్వేషన్ ప్రక్రియలో ముందుకు తీసుకుపోతామనే మాటను బిల్లుగా పాస్ చేసి షెడ్యూల్ 9లో పెట్టి క్లియర్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. బాధ అంతా ఎక్కడ వస్తుందంటే బీసీలకు సంబంధించి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక రకంగా మోకాలు అడ్డేసి దీన్ని కానీయకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని భయమవుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు బీసీ కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కాదు. మరి ఇద్దరు బీసీలు కాకున్నా కూడా తమ అధికారంలోకి వస్తే వెనుకబడ్డ జాతులకు ఒక అవకాశం కల్పిస్తామనేటువంటి సందర్భాన్ని ఇంత స్పష్టంగా ఒక సైంటిఫిక్గా కులగణన చేసి ఈ నిష్పత్తిలో ఇస్తామంటే ఒక ఆయన అంటాడు 50% దాటొద్దని, ఇంకొక ఆయన అంటాడు మైనారిటీస్ని పక్కకు పెడితే మేము సపోర్ట్ చేస్తామని. నేను భారతీయ జనతా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో కోరుతా ఉన్నా, దయచేసి ఎన్నిసార్లు ఇదే సబ్జెక్టు మాట్లాడతాం. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఎస్ తెలంగాణలో మైనారిటీలు పక్క పెట్టమని అడుగుతున్నారు కదా, మరి గుజరాత్లో ఎందుకు పక్కకు పెట్టడం లేదు? ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చారు కదా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఎందుకు పక్కకు పెట్టడం లేదు? మోదీ గారేమో వాళ్ళ మాటలతో చెప్తా ఉన్నారు, పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు ఏమని, ఇగో మైనార్టీకి ఈ విధంగా మేము మైనార్టీతో పాటు ఇంకా 70 వెనుకబడ్డ జాతులున్నాయి, ఈ విధంగా సహకారం చేస్తామని. మరి తెలంగాణ వచ్చేంత వరకు ఎందుకు ఇంత బాధ నాకు అర్థం కావటంలే.